పిల్లల విషయానికి వస్తే మనిషి సృష్టి అనేది ఒక అద్భుతం అయితే ఆ మనిషి సృష్టి కూడా మనిషికే అవకాశం ఇచ్చే దేవుడు మనిషి ద్వారానే కలిగించడం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే మొట్టమొదట దేవుడు మనిషిని సృష్టించింది ఆయన చేతులతో సృష్టించాడు. ఆ తర్వాత ఆ మనిషి కంటిన్యూ అవడం అనేది మళ్ళీ మనిషి ద్వారానే మనిషి పుట్టడం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే ఒక పురుషుడిగా కావచ్చు, ఒక స్త్రీగా కావచ్చు, ఇద్దరికి కలిపి అవకాశం ఇచ్చాడు ఇంకొక మనిషినికి జన్మనివ్వడానికి, ఇంకొక మనిషిని పుట్టించడానికి. ఒక అద్భుతం. ఇంత అద్భుతం జరిగిన తర్వాత ఆ మనిషి దేవుడికి వ్యతిరేకమైపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దేవుడికి వ్యతిరేకమైపోయి దేవుడితో నీతో నేను జీవించును, నీతో నేను ప్రయాణం చేయను, నీతో పరమందు గాని నిత్య జీవంలోకి రాను, నాకు ఇదే ఇష్టం, ఈ భూమి మీద జీవితం ఇష్టం అని తెలియజేస్తున్నారు అందరూ కూడా. దీన్ని అరికట్టాలంటే, అడ్డుకోవాలంటే మొట్టమొదటిగా పెద్దవాళ్ళు ఉంటే మనం అందరం కూడా ఖచ్చితంగా క్రైస్తవ్యంలో, ఖచ్చితంగా దేవుల్లో ఉండాలి. రెండవదిగా మనము ఎంతైతే అయ్యో దేవుడిని బాధ పెడుతున్నామే అనే బాధ మనలో ఉంటే గనక ఇదే బాధ ఇదే విధంగా నా పిల్లలు నా దేవుడిని పెట్టకూడదు అనేది ఉండాలి ఎప్పుడు కూడా.